హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం, కానీ పరిస్థితి అంత బాగోలేదు అని అంతకుముందు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసి, కొదోఫరిన్ అనే 2 డ్యాంలను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రీజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తబ్రీజ్ నగరం ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ రాజధాని. హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతానికి సహాయ బృందాలు వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో తొలుత రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఫోర్స్ న్యూస్ ఏజెన్సీకి చెందిన విలేకరి ఒకరు చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం తబ్రీజ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆచూకీ వెతకడంలో సాయం చేసేందుకు రష్యా కూడా తన సహాయక బృందాలను పంపించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. 47 మంది నిపుణులు, హెలికాప్టర్, ఇతర సహాయక వాహనాలను పంపినట్లు రష్యా చెప్పింది. అధ్యక్షుడి కాన్వాయ్లో ఉన్న మరో 2 హెలికాప్టర్లు క్షేమంగా ల్యాండ్ అయ్యాయని తబ్రీజ్ నగరానికి చెందిన ఇరానియన్ ఎంపీ అహ్మద్ అలీ రెజాబెగి చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ఆయన స్వస్థలం మషాదులో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు ప్రభుత్వ టీవీ ఛానళ్లలో కనిపించాయి.